కొంచెం లోపలికి పోతున్నాము, జాగ్రత్త. ముట్టించిన వాళ్ళు కొద్దిగా వెనక నిలబడండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందరూ కూడా ఒక 5 దీపాలు ముట్టించిన తర్వాత 5 సార్లు ఓం నమః శివాయ చెప్తాం అందరము. తర్వాత ముట్టియలు కొన్ని ముట్టియలు మధ్యలో ఉన్నాయి, కొన్ని అక్కడ గుడి ముందు ముట్టించారమ్మా, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ శివుడి దగ్గర చుట్టుముట్టు అయిపోయినాయమ్మా, శివుడి ముందు ఉన్నాయి, అయిపోయినాయా? అందరు కొంచెం కొద్దిగా దూరం కూర్చోండి, చిన్నపిల్లలు అది కొంచెం దూరంగా, చీరలు జాగ్రత్తగా. అమ్మ నీ వెనుక 3 దీపాలని చూడండి, నీ వెనుక 3 దీపాలని అవి ముట్టించేసి
అన్ని ముట్టించిన తర్వాత ఒక్కసారి అందరూ వెనక్కి జరుగుదాం. పంతులు గారు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని మనతో చెప్పేశారు. 5 సార్లు ఓం నమ శివాయ చెప్తాము. అన్ని దీపాలు ముట్టించారమ్మా. పూర్తి అయితే ఒకసారి మంత్రోచ్చారణతో పూర్తి చేద్దాము. దీపాలు లేట్ వచ్చిన వాళ్ళు ఆ దీపాలు చుట్టుకుంటూ పెట్టేయండి, తొందరగా వెలిగించి ఆ దీపాలు ఎప్పుడైనా పెట్టేయండి అమ్మా. మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టండి. గుడి ముందు కూడా పెట్టండి, కొన్ని గుడి ముందు కూడా పెట్టండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ వెనక మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళాంగ సుశృంగ వృషభతురంగ జితమాతంగ సంగర దంగ నిశ్చిత ధనుజ భవ భయ భంగ దృశగంగ తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ పాల హరకాల కాల పాదలోచన ఖలిత ఫణిజాల నీలలోహిత భస్మమయ పాల హరకాల కాల పాదలోచన ఖలిత ఫణిజాల పాలితాకిల లలిత లలిత డోల సద్గుణ జాత కరతల శూల నట పరిపాల దేవ దయాల బాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాస భాస మహిత వైభవ పాప జయనాశ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాస భాస మహిత వైభవ పాప జయనాశ ఎల్ల వేళల ఇల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు ఎల్ల వేళల ఇల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు చల్లగా గొలుమయ్య మనరంజిల్లగా శివాలయంలో ఎక్కువ కలిపినట్టు కనబడుతుంది మాకు. కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశము మనకు అందరికి కలిగింది. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులు చక్కగా నిర్వహించుకున్నాను. మనం అందరం కూడా ఈ రోజు చివరి రోజు మాస శివరాత్రి సందర్భంగా మనం అందరం కూడా ఆ శివుడికి శివపార్వతుల విగ్రహాలను కూడా అలంకరించుకొని చక్కటి అలంకరణతో అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాము. సాయంత్రం దీపోత్సవం ద్వారా స్వామిని ఒక్కసారి దీపకాంతులతో అలంకరించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చక్కగా మీరు అందరూ వచ్చి తమ తమ ఇళ్ల నుండి 11 దీపాలు ఏర్పాటు చేశారు. మన దేవాలయ కమిటీ తరఫున కూడా ఒక 500 దీపాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఆ శుభాశిస్సులు కలగాలని, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ అందరికీ దక్కాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పాల్గొనకుండా ఇంటి నుండి కూడా ఈ కార్యక్రమాన్ని వింటూ ఈ కార్యక్రమంలో రాలేకపోయిన వాళ్ళకు కూడా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.